దాంతో పోల్చుకుంటే ఈ దఫా కొంత బాధ్యతాయుతంగా స్పందించారు. బుడమేరప్పుడు ముందు ఇంటిమేట్ చేయలేదు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేదాకా ఏమీ లేదు, పైగా అక్కడి నుంచి పునరావాసం లేదు వాళ్ళకి. ఈ ట్రిప్ పునరావాసం చేసినందుకు అభినందించారు, ముందుగానే పునరావాసం. ఆనాటి లోపాలు ఈనాటి రెక్టిఫై చేసుకున్నారు. రెండోది ఇవన్నీ ప్రిపరేషన్ ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇప్పుడు అసలు పని తెలిసేది ఈవెన్ ఇప్పుడు తుఫాన్ వచ్చాక అందించే సదుపాయాలు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. పాజిటివ్, మెచ్చుకోవాలి. ఎందుకని ఆహారం ఏర్పాటు చేశారు, పునరావాసం ఏర్పాటు చేశారు, రోడ్ల పక్కన ఉండేటటువంటి వాళ్ళని కూడా దగ్గరలో ఉన్న స్కూళ్ళలో కూర్చోబెట్టారు, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ విత్ ఇన్ 1 డేలోనే నిత్యావసర వస్తువులను ఇవ్వాలని చెప్పడం కావచ్చు, 3000 రూపాయల డబ్బులు కావచ్చు, ఇదంతా బాధ్యతగా చేశారు. ఇది మన అసలు పని ఇక్కడ తెలుస్తుంది అన్నమాట, వేగం. ఈ వేగంలో సక్సెస్. ఆ ముందుదంతా కూడా అధికారుల పనిని మనం క్రెడిట్ ఓన్ చేసుకుంటాం. ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేశారు. రెండవది దీని తర్వాత పని అసలు పని ఉంటుంది. ఏది ఇప్పుడు రోడ్లు కొట్టుకుపోయినాయి, డ్రైనేజెస్ నాశనం అయిపోయినాయి, పంటలు నాశనం అయిపోయినాయి, వాటికి పరిహారాలు ఈ రోడ్లని వేయటం. ఇది కనుక వేగంగా చేయగలిగారు అనుకోండి, అప్పుడు పూర్తి సక్సెస్ అయినట్టు, పరిపూర్ణత సాధించినట్టు. అది ముఖ్యం. వెంటనే ఇప్పుడు కొట్టుకుపోయిన రోడ్లు, ఉప్పాడ దగ్గర ఏదో ఆ రోడ్లు కూడా కొట్టుకుపోయినాయట కదా, ఆ రోడ్లు వేయటము, వేయించడము, అట్లాగే ఇప్పుడు అనేక చోట్ల గండ్లు పడ్డాయి, అవి సెట్ చేయించడం, ఓ ఏరియాల్లోకి నీళ్ళు వచ్చినాయి, అవన్నీ